అండి ఈరోజు మనం జోర్డానియన్ స్టైల్ ఫెలాఫిల్ బ్రెడ్ శాండ్విచ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. మా ఫ్రెండ్ జోర్డానియన్ ఫ్రెండ్ ఈ రెసిపీని చేస్తున్నారు. అది ఎలా చేస్తున్నారో చూద్దాం. జస్ట్ ప్యాన్ మీద ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఈ ఫెలాఫిల్ ఫ్రై చేస్తున్నారు. ఫిలాఫిల్ అంటే ఏం కాదండి, చిక్ పీస్ ఉంటుంది కదా, దాన్ని పేస్ట్ నుంచి కొద్దిగా ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసి తయారు చేస్తారనమాట. ఇక్కడ జనరల్గా ఖతార్లో ప్రతి షాప్లోని దొరుకుతుంది. సో ఫస్ట్ ఏమొచ్చి అది బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత అదర్ సైడ్ తిప్పుకుంటున్నారు. ఇది బాగా ఫ్రై అవ్వాలండి ఇవి ఆయిల్లో. ఇది సలాడ్ మేకింగ్. ఇందులో టమాటో, కీరా, కొరియండర్, మింట్ లీవ్స్, కొద్ది సాల్ట్, లెమన్ మొత్తం అంతా యాడ్ చేసి మిక్స్ చేసుకున్నాం. చూసారు కదా, డార్క్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పిటా బ్రెడ్ని ఆల్రెడీ ఓవెన్లో హీట్ చేసుకొని తీసుకొచ్చారు. ఇప్పుడు చూడండి ఇది ఎలా కట్ చేస్తున్నారో. ఇప్పుడు ఆ లేయర్ని ఇలాగా సపరేట్ చేస్తున్నారు. ఇది హమ్మస్. ఇది ఏంటంటే చిక్ పీస్ పేస్ట్ అనమాట. ఎక్కడైనా దొరుకుతుంది. చిక్ పీస్ పేస్ట్ తయారు చేస్తారనమాట. ఇది ఫ్రై అయిపోయిందండి. మొత్తం ఇప్పుడు సపరేట్ చేసుకుంటున్నారు. బాగా బ్రౌనిష్ కలర్లో వచ్చాయి. డార్క్ బ్రౌన్ కలర్లో బాగా ఫ్రై అయిందనమాట. ఇది జోర్డానియన్ రెసిపీ. ఇప్పుడు మనం చిక్ పీస్ పేస్ట్ చూసారు కదా ఎలా ఉందో, ఎంత థిక్గా ఉంటుందో. చిక్ పీస్ అండి, జస్ట్ అది నైట్ అంతా నానబెట్టి దాన్ని పేస్ట్ చేస్తారనమాట. కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి డైరెక్ట్గా దొరుకుతుంది అది. ఇప్పుడు ఇందులో పీటా బ్రెడ్లో ఈ పేస్ట్ని ఇలాగా మొత్తం డిస్పర్స్ చేస్తున్నారు. ఇలాగా చేసిన తర్వాత ఇందాక సలాడ్ తయారు చేసుకున్నాం కదా, సలాడ్ మొత్తం అందులో యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఫిలాఫిల్ని ఒకటి, రెండు ఫిలాఫిల్, 2 ఫిలాఫిల్ని పెట్టి పైన అల్యూమినియం ఫాయిల్తో ఇలా ర్యాప్ చేసి ఇలా పెట్టుకుంటున్నారు. ఇదే ప్రొసీజర్ అన్నిటికి. చూసారు కదండి, ఫైనల్గా జస్ట్ మనం కొద్ది సాస్ వేసుకొని మొత్తం గార్నిష్ చేసుకున్నాం. చాలా టేస్ట్గా ఉంటుందండి. ట్రై చేయండి.